అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రేయోభిలాషి ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే సరదాల అంచున ప్రమాదాలండి. సరదాల అంచున ప్రమాదాలు అంటే ఈ మధ్య మనం చాలా రోజులుగా మనం యూట్యూబ్లో చూస్తున్న అనేక ప్రమాదాలు వాటి సరదాల చాటును దాగి ఉన్నాయండి. ఒక లోనావ్లా అనే వాటర్ ఫాల్స్ దగ్గర, బ్యాక్ వాటర్ డ్యామ్ అది, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక ఫ్యామిలీ వెళ్ళి ఫ్యామిలీ కుటుంబంగా కొట్టుకుపోయిందండి ఆ వాటర్ ఫ్లోతో. సో ఇది చాలా భయంకరమైన బాధాకరమైన విషయం అండి. ఇట్లాంటి ప్రమాదాలు ఒకటి కాదండి, అనేకం జరిగాయి. ఒక పాప తన రీల్స్ కోసం ఒక కాలువ ఒడ్డున నిలబడి ఒక చెట్టు మీద ఒక కాలు పెట్టి ఇంకో కాలు కింద పెట్టి డాన్స్ వేస్తా జారి ఆ కాలువలో పడిపోయింది. జారి ఆ కాలువలో పడిపోయినప్పుడు తను కొట్టుకుపోయిందండి. బాడీ ఇంకా దొరికిందో లేదో మనకు తెలీదు. అదే రీతిగా ఒక చోట ఇంకొక వాటర్ ఫాల్స్ దగ్గర 2 స్టెప్స్ కింద అక్కడ వాటర్ ఫాల్స్ రాళ్ళు ఉన్నాయి. ఒక పైన ఉన్న రాయి మీదేమో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటా, సెకండ్ స్టెప్ కింద స్టెప్ మీదేమో ఆ అబ్బాయి వెళ్ళి నుంచున్నాడు. మరి ఎలా జారిపోయాడో ఆ అబ్బాయి అక్కడి నుంచి జారిపోయి మరి అందులో పడిపోయాడు వాటర్లో. అలాగే ఒక బీచ్ దగ్గర, ఇది ఇలా చాలా సంవత్సరాలు అయింది, లాస్ట్ ఇయర్ అనుకుంటండి, ఒక కపుల్, పెద్దోళ్ళే, మిడిల్ ఏజ్ కపుల్, వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీకి అనుకుంటా వాళ్ళు సముద్రం అదే బీచ్కి వెళ్ళి రాళ్ల మీద కూర్చుని ఫోటోలు తీసుకుంటున్నప్పుడు పెద్ద అలా ఒక్కసారి వచ్చి వాళ్ళని కప్పేసింది. ఆయన వైఫ్ జారిపోయి ఆ నీళ్ళల్లో వెళ్ళిపోయింది. ఆయన మాత్రం బాగానే ఉన్నారు. కొద్దిసేపటికి ఆవిడ బాడీని తీసుకొచ్చారు బయటికి. ఇంకొక రష్యాలో ఒక కపుల్, అది 2-3 డేస్ బ్యాక్ జరిగింది. రష్యాలో ఒక కపుల్ వాళ్ళు బీచ్కి వెళ్ళారు. ఆ బీచ్లో 10 feet హైట్ వస్తున్నాయంట అలలు. వస్తున్నప్పుడు ఆ అమ్మాయి అతన్ని లాక్కెళ్తుంది లోపలికి వెళ్దామని. అతనేమో వద్దు అంటున్నాడు. అప్పుడే వాళ్ళు వెళ్తున్నప్పుడే పెద్ద అల వచ్చేసి వాళ్ళని కప్పేసింది. ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోయింది. సో ఇలాంటి ప్రమాదాలు మనకి తెలిసి ఇవి తెలియకుండా చాలా జరుగుతున్నాయి. మనం గమనిస్తూ ఉంటే అక్కడక్కడ ఈ చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. సో వీటిని మనం ఎలాగా అవాయిడ్ చేయాలి అంటే అది మన జాగ్రత్త బట్టే దాన్ని మనం అవాయిడ్ చేయగలమండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ లోనమల వాటర్ ఫాల్స్ దగ్గర ఆ లెవెల్, ఆ వాటర్ ఫాల్ అనేది మన కళ్ళ ముందు కనిపించేదే కాదు, దాని ఆరిజిన్ ఎక్కడో ఉంటుంది. ఆ ఆరిజిన్లో వర్షం పడినప్పుడు లేదా ఆ దారిలో ఎక్కడ వర్షం పడినా కానీ ఆ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది, ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తుంది. కాబట్టి అక్కడ మనం నుంచున్న ప్లేస్లో ఆ ఫ్లో పెరుగుతున్నప్పుడు మనం ముందుగానే అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాలి, గమనించుకోవాలి. గమనించుకోలేకపోవటం అనేది చూసారా ఎంత ప్రమాదం. ఒకే కుటుంబంలో 5 వెళ్ళిపోయారు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళలో. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత కాపాడుదామన్నా కాపాడలేకపోయారు. ఎవరు అక్కడ దానికోసం తెగించారు కదండి, ఎవరు తెగించి వెళ్ళరు కదా, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వెళ్ళే వాళ్ళు ఉండరు. ఎవరికైనా భయమే కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు. ఆ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయింది. ఒకళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. అలాగే ఆ అమ్మాయి పాపం వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ. ఇవన్నీ మనం గమనించుకోవాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్ అండి, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా మీరు ఎక్స్కర్షన్స్కి వెళ్ళినప్పుడు వాటర్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్లిప్పరీ ప్లేసెస్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు మీకు అన్నీ చెప్పి పంపిస్తూ ఉంటారు జాగ్రత్తలు. ఆ జాగ్రత్తలు మీరు పాటించాలి. ఈ రోజుల్లో చిన్నపిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా ఇలాంటి వాటి బారిన పడుతూనే ఉన్నారు. అదేవిధంగా న్యూలీ మ్యారీడ్ కపుల్ వెళ్ళి వాళ్ళు కూడా మరి అడ్వెంచర్స్ చేయటానికి ముందుకు వస్తున్నారు.
ఆ అడ్వెంచర్స్ ట్రైన్డ్ పీపుల్ చేయాలండి. మనం ఎవరు పడితే వాళ్ళు అడ్వెంచర్స్ చేయటం మూలన మనకి అక్కడ ఎలాగా ఆ వాటర్ ఫ్లోస్ని తట్టుకోవాలో తెలీదు, వాటి నుంచి ఎలా బయటికి రావాలో తెలీదు. వాళ్ళైతే ట్రైన్డ్ కాబట్టి ఆ అడ్వెంచర్స్ వాళ్ళు చేయగలరు, మనం చేయలేం. కాబట్టి మనం అలాంటి ప్రమాదాలు, ఇప్పుడు ప్రకృతి అనేది దూరం నుంచి చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి సెల్ఫీలు తీసుకోవాలని, రీల్స్ చేయాలని, మనం ఎవరిని ఎంటర్టైన్ చేయాలని మనం ప్రమాదాల్లోకి చిక్కుకోకూడదు. దూరం నుంచి చూడాలా, దూరం నుంచి ఎంజాయ్ చేయాలా, దూరం నుంచి ఫోటోలు తీసుకోవాలా, వచ్చేయాలి. అంతేగాని వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫ్లో దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ సముద్రం బీచ్లకి వెళ్ళినప్పుడు అలలు చూసుకోవాలి. అలలు చూసుకుని వాటిని మనం, అది ప్రమాదకరంగా ఉంది అంటే మనం లోపలికి వెళ్ళకూడదు. అది ముందుగా గమనించుకుని, అవన్నీ మన కళ్ళ ముందు మనకు కనిపిస్తూనే ఉన్నాయి, కానీ మనం చేతులారా మనం చేసుకుంటున్నాం. కొన్ని మనతో సంబంధం లేకుండా కొన్ని జరుగుతాయి, మనం ఏం చేయలేం. మన ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళినప్పుడు, సంతోషం కోసం వెళ్ళినప్పుడు, సరదాగా వెళ్ళినప్పుడు దాన్ని దూరం నుంచి ఆస్వాదించి వీలైతే 10 ఫోటోలు తీసుకుని చక్కగా వీడియోలు తీసుకుని వచ్చేసేయండి. అంతేగాని ముఖ్యంగా పిల్లలు, యంగ్స్టర్స్, మీరు మీ పేరెంట్స్ మీకు చాలా జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు ఇంట్లో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు. వాళ్ళు చెప్పిని మీరు సిల్లీగా తీసుకోకండి, వీళ్ళకి ఏం తెలుసులే అనుకోకండి. మీ పేరెంట్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు చెప్తారు, అవి మీరు ఫాలో అవ్వండి. ఎవరన్నా ప్రమాదాల్లోకి వాళ్ళు వెళ్తుంటే మీరు వాళ్ళకి చెప్పి బయటికి తీసుకురావాలి, కానీ మీరు వాళ్ళు వెళ్తున్నారు కదా అని మీరు వెళ్ళిపోకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి యంగ్స్టర్స్. మీరు బయటికి వెళ్ళినప్పటి నుంచి మీరు ఇంటికి వచ్చే వరకు మీ పేరెంట్స్ మనసంతా మీ చుట్టూ ఉంటుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే న్యూలీ మ్యారీడ్ కపుల్స్, మీరు జాగ్రత్తగా, మీరు మరి వీటికి వెళ్తారు, హనీమూన్కి ఆటికి ఇటుకి వెళ్తారు, అలాంటప్పుడు మీరు అడ్వెంచర్స్ చేయొద్దు. చక్కగా వెళ్ళండి, అక్కడ ప్రకృతిని ఆస్వాదించండి, సంతోషంగా తిరిగి రండి. అలాగే అందరూ పెద్దవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఈ ఇలాంటి అడ్వెంచర్స్ చేయటానికి ముందుకు వస్తున్నారు. దయచేసి ప్రకృతితో అడ్వెంచర్స్ వద్దండి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర, సముద్రాల దగ్గర, ఈ రివర్స్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా దాన్ని మనం చూసి ఆనందించాలి తప్ప దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఏదో చేయాలనుకోవటం మూలంగా మనం ఎక్కువ చూస్తుంది ప్రమాదాలే. దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సరదాకెళ్ళి ప్రమాదాలు తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఇంటికి తిరిగి రండి. ఇది నా రిక్వెస్ట్ అండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.